ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. ప్రియమైన నా ఆత్మబంధువులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా ఆ మహాకాళభైరవుని రాజమాతాంగి దేవిని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. నేను గత 3 ఎపిసోడ్లుగా రాశిఫలాలు చేయలేదు. అయితే మీరందరూ కూడా నాపై చూపించిన ప్రేమ అనే చెప్పాలి. ఎందుకంటే చాలామంది గురువుగారు మీరు ఎందుకు రాశిఫలాలు చేయలేదు, ఏమైనా జరిగిందో అనేటువంటి మెసేజ్లు వచ్చినాయి. చాలా సంతోషం. నా పట్ల మీరు చూపించినటువంటి అభిమానానికి, ప్రేమకు. అయితే అసలు కారణం ఏమిటంటే మా రెండవ కుమారుడు వివేకానంద. వివేకానంద అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. మన ఈ కార్యక్రమాలన్నీ కూడా నడిపించేది, అందులో జ్యోతిష శాస్త్రంలో కూడా పీజీ చేసినటువంటి వ్యక్తి. తన వివాహం కావటం వలన గత నెల 26వ తేదీని నేను 3 ఎపిసోడ్లు చేయలేకపోయాను. అలాగే మరొక విశేషం ఏమిటంటే మన పీఠానికి కూడా అనుసంధానంగా ఒక చిన్నపిల్లల ఆశ్రమం కావాలని మనం అనుకున్నాం. ఆల్రెడీ వేరే చోట 60 మంది పిల్లలతో మనం నడిపిస్తున్నప్పటికీ పీఠానికి కూడా అనుసంధానంగా ఒక ఆశ్రమం పిల్లలకు నడవాలనేటువంటి సంకల్పం ఉంది. ఆ సంకల్పానికి అనుగుణంగా ఆ భైరవుడు మనకి మొదటగా ఒక 90 పిల్లలను మనకు అందించాడు. ఆ పిల్లలకు కూడా కాస్త ఏర్పాట్లు చేయటం ఈ యొక్క పరిస్థితుల్లో నేను చేయలేకపోయాను. అందుకు అన్యదా భావించొద్దు, మీరెవరూ డిస్కరేజ్ కావద్దు. నేను చేసినా చేయకపోయినా మన విధాత టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా తప్పకుండా కాళభైరవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మరి మరొక మాట, ఈ నెలలో వైశాఖ పౌర్ణమి, వైశాఖ మాసం, వైశాఖ పౌర్ణమి మే 23వ తేదీన వైశాఖ పౌర్ణమి. అయితే మనం ప్రతి హోమం కూడా ప్రదోష వేళలో చేస్తున్నాం కాబట్టి 22వ తేదీనే మనం ఈ హోమాన్ని చేయటం జరుగుతుంది. బుధవారం నాడు రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమం చేస్తున్నాం. అలాగే ఈ వైశాఖ మాసంలో మన పెద్దల ఆత్మశాంతికి కూడా అన్నదాన కార్యక్రమం చేస్తే చాలా మంచిది. మీ అందరూ కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే అన్నప్రసాద సేవ, అలాగే మీ కోరికలు నెరవేరడానికి ఇది అద్భుతమైన కాలం. ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో సాధన కూడా చేస్తారు. ఎవరైనా సరే మంత్రోపదేశం పొందినా, లేకపోతే ఒక ఆధ్యాత్మిక సాధనలో ఎక్కువగా గడిపేటువంటి కాలం వైశాఖ మాసం. తప్పకుండా మీరు పాల్గొని మీ యొక్క బాధలు, కోరికలు తీరాలని ఆ భైరవుణ్ణి, రాజమాతాంగి దేవిని మనస్ఫూర్తిగా కోరుకోండి. తప్పకుండా ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొనండి. అందుకు సంబంధించి డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ పంపించినట్లయితే తప్పకుండా మీ అందరికీ కూడా వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మన పీఠంలో ప్రతి నెల చేసుకున్న వారికి కూడా ఆ భైరవుడు, ఆ రాజమాతాంగి అనుగ్రహం అయితే లభిస్తుంది. వారందరూ కూడా మంచిగానే ఉన్నారు. రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మన వీడియోలు మీకు నచ్చుతాయని నేను భావిస్తాను. వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి మే 16 నుంచి 31 వరకు ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో ఒక్కసారి పరిశీలన చేద్దాం. వృశ్చిక రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి అడ్వాంటేజ్ ఏమిటంటే మీ రాశి మీద గురుదృష్టి ఉండటం, అలాగే లాభం మీద గురుదృష్టి ఉండటం, అలాగే తృతీయ స్థానం మీద గురుదృష్టి ఉండటం. అంటే మిగతా గ్రహ సంచారం ఎలా ఉన్నా
ఈ 3 ఓవరాల్గా మీకు మంచి చేస్తాయని చెప్పాలి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, తప్పకుండా తీసుకుంటారు. చాలా కరేజియస్గా ఉంటారు, చక్కగా డెసిషన్స్ తీసుకొని ముందుకు వెళ్తారు. అలాగే మీ ఎనిమీస్ వలన కూడా మీకు కాస్త ఇబ్బంది ఎదురవుతుంది. వారు ఎన్ని చేసినా మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఎంత అటాక్ చేసినా మీరు రివర్స్ అటాక్ చేశారంటే భయపడి పారిపోతారు. అలాగే ఏదైనా ఒక పని చేయాలి అంటే కొద్దిగా సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. అంతే తప్ప ఏదో నేను చిన్నది వాడిని గదిపాను, వీడిని గదిపాను, వాడు పని చేయలేదు, వీడు పని చేయలేదు అనేటువంటి ఆరోపణలను మాత్రం నెట్టేయొద్దు. మీరు స్వయంగా కాస్త పని మీద ఫోకస్ పెట్టి మీరు ముందుకు వెళ్ళినట్లయితే అన్ని పనులు పూర్తవుతాయి. అలాగే నిరుద్యోగులకు కూడా సానుకూలంగానే ఉంది. ఉద్యోగ అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక ఉద్యోగం చేసేవారి పరిస్థితి ఎలా ఉంటుందంటే సహ ఉద్యోగుల సహకారం అయితే కాస్త కొరబడుతుంది. దీనివలన చిన్నపాటి ఇబ్బందులు అయితే ఉంటాయి. ఇక ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చూసినట్లయితే అనుకూలంగానే కనిపిస్తూ ఉన్నాయి. వాహనాలు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. స్థిరాస్తులు కొనాలి అనుకునేవారు కూడా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మీకు ఎక్కడైనా మంచి సైట్స్ కానీ లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ ఏదైనా సరే కుదిరేటువంటి పరిస్థితులే ఉన్నాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అలాగే సహోదర వర్గం నుంచి కూడా కొంత సానుకూలంగానే ఉంటుంది. ఏదైనా ఆస్తి తగాదాలు ఉంటే మీరు మధ్య మార్గంగా కుటుంబ ఆస్తులకు సంబంధించి మీరు పరిష్కారం చేసుకోవచ్చు. వ్యాపారస్తులకు చూసినట్లయితే కాస్త లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. షేర్ మార్కెట్ కూడా అనుకూలంగానే ఉంది. అయితే ఇతరుల పనుల్లో మీరు జోక్యం చేసుకోవటం, వారిని అనవసరంగా వారి పనులు వారు చేసుకుంటే ఏదో కామెంట్ చేసి వారిని ఇబ్బంది పెట్టడం అంత మంచిదైతే కాదు. మరి వృషభ రాశి వారికి గ్రహ సంచారం చూసినట్లయితే కుజుడు 16 నుంచి 31 వరకు మీనరాశిలో 5వ స్థానంలో రాహువుతో సంచరించడం వలన కొద్దిగా తొందరపాటు వలన ఎవరినైనా ఒక మాట అంటాం. అలాగే ఒక్కొక్కసారి మీకు తెలియకుండానే ఎవరికో మీరు ఉపకారం చేయబోయి మరొకరికి మంచివారికి అపకారం జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. అవి చెడు కర్మలుగానే ఉంటాయి. మనకు తెలియకుండా జరుగుతూ ఉంటాయి. అది చూసుకోవాలి. పెద్దవారితో మాత్రం కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే శుక్రుడు 16 నుంచి 18 వరకు 6వ స్థానంలో బుధుడితో కలిసి మేషంలో సంచరించడం వలన కొద్దిగా అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉంటున్నాయి. దాంతోపాటు కుటుంబం పరంగా కూడా కాస్త ఖర్చులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 19 నుంచి 31 వరకు సప్తమంలో ఉంటాడు. ఇక భార్య విషయంలో కాస్త ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ఇందాకే చెప్పాను, ఏదైనా పని చేసేటప్పుడు కాస్త సమయాన్ని కేటాయించడం ఇవన్నీ కూడా అవసరం అని చెప్పాను. అలాగే బుధుడు 16 నుంచి 27 వరకు మేషంలో 6వ రాశిలో సంచరించడం వలన మాత్రం కాస్త అనుకూలంగా ఉంది. మీకు ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ఉంటుంది, మనోధైర్యం ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడా సానుకూలంగా ఉంటుంది. మంచి మీరు ఏదైనా ఒక కళాశాలలో కానీ ఏదైనా మీరు పోటీ పరీక్షల్లో పాల్గొన్నట్లయితే మంచి ర్యాంక్స్ అవి రావటం జరుగుతుంది. అలాగే ఈ బుధుడు 28 నుంచి 31 వరకు సప్తమంలో అంటే వృషభంలో రవి గురువు శుక్రులతో కలయటం వలన కొద్దిగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకుల వలన కూడా కొంతమంది ఇబ్బందులు పడే పరిస్థితి. అయితే దీన్ని పెద్దగా మనం నోటిఫై చేయక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ గురుడు రవి శుక్రుడు ఉన్నారు కాబట్టి మీరు దాని గురించి భయపడాల్సిన పని లేదు. ఇక సూర్యభగవానుడు 16 నుంచి 31 వరకు సప్తమంలో గురు శుక్రుడితో కలయిక వలన అంటే దీన్ని బట్టి చూస్తే ఇబ్బంది అంటే ఆ స్థానంలో రవి సంచరించడం వలన ఇబ్బంది అంటాడు తప్ప అక్కడ శుభగ్రహాల తాలూకా ప్రభావం ఉంది కాబట్టి ఆ ఇబ్బందులన్నీ కూడా వారు గురుడు శుక్రుడు చూసుకుంటారు. భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఆరోగ్యం మీద మాత్రం కాస్త శ్రద్ధ చూపించాలి. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. మీరు ప్రతినిత్యం కూడా 18 సార్లు ఉదయం సాయంత్రం చదువుకున్నట్లయితే
అద్భుతంగా మీకు ఆటంకాలు రాకుండా జరిగిపోతుంది. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. అందరూ కూడా ఈ కాళభైరవ గాయత్రిని చదువుకొని కాళభైరవుని ఆశీస్సులు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.